ఇండియాస్ #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. జమ్మూ కాశ్మీర్పై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పెషల్ ఫోకస్ పెట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పూంచ్ సెక్టార్ని ప్రత్యేకంగా సందర్శించారు. అక్కడ ప్రజలతో మమేకమవుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ దాడిలో గాయపడినటువంటి కుటుంబాలు, బాధితుల్ని ఆయన పరామర్శించారు. ఎందుకు జమ్మూ కాశ్మీర్ పైన ఎంత స్పెషల్ అటెన్షన్ కేంద్రం తీసుకుంది అనేది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. పహల్గాం ఇన్సిడెంట్కి సంబంధించి 2 ప్రధాన అంశాలు కేంద్ర నిఘా వర్గాలు సేకరించినటువంటి సమాచారం ద్వారా బయటకు వచ్చాయి. అందులో ముఖ్యమైనటువంటి అంశం భారతదేశానికి సంబంధించినటువంటి సున్నితమైన సమాచారాన్ని సేకరించేందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రత్యేకంగా జర్నలిస్టుల ముసుగులో కొంతమంది ఆపరేటర్లను ఉపయోగిస్తుంది. వాళ్ళ ద్వారా సమాచారాన్ని సేకరించిన తర్వాతే పహల్గాంకి సంబంధించిన దాడి ప్రణాళికను సిద్ధం చేశారనేటువంటి సమాచారం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆలోచింపజేస్తుంది. ఈ నేపథ్యంలో ఉత్తరాదిన ఉన్నటువంటి, ముఖ్యంగా ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి వివిధ న్యూస్ ఛానళ్ళు, యూట్యూబ్ ఛానల్స్, ఎందుకంటే పెద్ద ఎత్తున యూట్యూబర్లే ఈ స్పై నెట్వర్క్లో కీలక పాత్ర పోషించినట్టుగా తేలింది. సో దాన్ని బ్రేక్ చేసేటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ఈ విచారణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. దీంతోపాటు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి స్థానిక ప్రజానీకం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి వారు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి కొందరితో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా కూడా కేంద్ర నిఘా వర్గాల విచారణలో తేలింది. సో ఇప్పుడు ప్రత్యేకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. సందర్శించడం ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అభిప్రాయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి లైవ్ వీడియోని కూడా అమిత్ షా తన ఎక్స్లో ట్వీట్ చేశారు. సో వీళ్ళందరితో కూడా మాట్లాడడంతో పాటు స్థానికంగా ప్రజలు కోరుకుంటున్నటువంటి అంశాలు ఏంటి, దానికి కేంద్ర ప్రభుత్వం అందించాల్సినటువంటి చేయూత ఏంటి, ఈ 2 అంశాలపైన కేంద్రం స్పెషల్ ఫోకస్ పెడుతుంది. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజల మనోభావాలు భారత్తోనే ముడిపడి ఉన్నాయని చాలా స్పష్టంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ప్రజలందరినీ కూడా ఒకే తాటిపైకి తీసుకొచ్చి భారత అనుకూలవాదాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. జమ్మూ కాశ్మీర్ని యూనియన్ టెరిటరీగా ప్రకటించిన తర్వాత ఆర్టికల్ 370 రద్దు తర్వాత కొన్ని ప్రత్యేక చర్యలు కేంద్రం తీసుకోవడం వల్లనే చాలా వరకు హింసాత్మక ఘటనలు కాశ్మీర్లో తగ్గాయనేటువంటి అభిప్రాయం ఉంది. అయితే ఆ హింసాత్మక ఘటనలు లేని శాంతియుత వాతావరణాన్ని భగ్నపరిచేందుకు సిఆర్పిఎఫ్లో ఉన్నటువంటి కీలకమైన అధికారుల్ని జర్నలిస్టుల ముసుగులో వెళ్ళి సమాచార సేకరణ చేయడం ద్వారా ఎక్కడెక్కడ భద్రతాపరమైనటువంటి లోపాలు ఉన్నాయో అన్వేషించిన తర్వాతే పహల్గాం దాడికి ఉగ్రవాదులు ప్రణాళిక వేశారు. దీని వెనకాల ఐఎస్ఐ శక్తుల కుట్ర ఉంది అనేటువంటి అభిప్రాయంతో కేంద్రం వ్యవహరిస్తుంది. సో ప్రజల మనోభావాలు, ప్రజల్ని మమేకం చేయడం ద్వారానే కాశ్మీర్ని భారతదేశంలో విలీనం చేయాలనేటువంటి మాట పదే పదే ప్రధానమంత్రి కూడా చెప్తున్నారు. పిఓకే విషయంలో కూడా యుద్ధం ద్వారా పిఓకేని ఆక్రమించినంత మాత్రాన అది భారత్లో విలీనం కాబోదు, మనోభావాల్ని ఐక్యం చేయడం ద్వారానే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని భారత్లోకి తీసుకొస్తామనేటువంటి ప్రకటన స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఒపీనియన్ బిల్డింగ్ కార్యక్రమ బాధ్యతల్ని ప్రత్యేకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన భుజాలపైన వేసుకున్నారు. ఇందుకోసమే ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్ళారు. పహల్గాం ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మొదట ఈ ప్రాంతంలో పర్యటించింది కూడా అమిత్ షానే. తర్వాత మళ్ళీ ఇప్పుడు అడుగు పెట్టారు. సో వ్యూహాత్మకంగా స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అక్కడ బలంగా ఉన్నటువంటి సామాజిక వర్గ ప్రజల అభిప్రాయాల్ని, మనోభావాల్ని భారతదేశానికి అనుకూలంగా నిర్మించేటువంటి ఒక ప్రత్యేక బాధ్యతని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే కాశ్మీర్లో పెద్ద ఎత్తున ఏరివేత చర్యలు, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి సమాచారం ఉన్న ప్రతి చోట దాదాపు ఈరోజు పర్యటన సందర్భంగా 40 పర్యాటక ప్రాంతాలని పూర్తిగా నిర్మానుష్యంగా చేసింది. ఆ ప్రాంతాలన్నింటినీ కూడా సందర్శనని నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం. సో అన్ని ప్రాంతాలని జల్లెడ పట్టడం, ఎవరి నుంచి ఎక్కడి నుంచి ఎంత సమాచారం వెళ్ళింది, ఎక్కడ మళ్ళీ టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు నిఘా వర్గాల పర్యవేక్షణలో ఈ ప్రక్రియను కొనసాగిస్తూనే ప్రజా పౌర సంబంధాలని బలోపేతం చేసుకోవడం ద్వారా రాజకీయ అభిప్రాయాన్ని కూడా మలిచేటువంటి ఎత్తుగడని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోంది. సో అమిత్ షా పర్యటన ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.